శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. సుధన్వా కండ పరశు దారుణో ద్రవిణప్రదః దివిస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః. సుధన్వః శ్రీ మహావిష్ణువు మంచి ధనస్సును కలవాడు. ధనస్సు బాణం. సుధన్వః సు అంటే మంచి ధనస్సు. శారంగము అనేటువంటి ధనస్సు ఆయన చేతిలో ఉంటుంది. ఈ ధనస్సు దేనికి ప్రతీక అంటే శాస్త్రానికి ప్రతీక. శాస్త్రము అంటే చట్టం. ఏమిటయ్యా అప్పటి చట్టము అంటే వేదమే చట్టం, వేదమే శాస్త్రం. వేద విహితంగా ఉన్నటువంటి వారిని రక్షిస్తూ, వేదానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని శిక్షిస్తూ ఉండటమే శాస్త్రం. శస్త్రతుల్యం శాస్త్రం. శాస్త్రాన్ని రక్షించటానికి, చట్టాన్ని రక్షించటానికి శారంగము అనేటువంటి ధనస్సును కలిగి ఉన్నాడు. లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ని రక్షించటానికి ఒక ఆయుధం, అదే శారంగము అనే ధనస్సు. శాస్త్రానికి ప్రతీక. శాస్త్రబద్ధంగా ఉంటే రక్షిస్తాడు, అశాస్త్రీయంగా ఉంటే శిక్షిస్తాడు. దానికి చిహ్నం ఏమిటంటే శారంగం అనేటువంటి ధనస్సు. సుధన్వః ఖండపరశు. ఖండపరశు అంటే గొడ్డలి. పరశురామ అవతారంలో గొడ్డల్ని ఆయుధంగా చేసుకొని క్రూరమైనటువంటి ప్రవర్తన గల క్షత్రియులను జయించాడు. అంటే సుపరిపాలన ఉన్నటువంటి రాజులను రక్షిస్తూ, దుష్ట పరిపాలకులు ఎక్కడైతే ఉంటారో వారిని శిక్షించడం జరిగింది. అందుకుగాను ఖండపరశును వాడాడు భగవానుడు. సుధన్వా ఖండపరశు. ధర్మాన్ని నిలబెట్టడంలో ఏ ఆయుధమైనా కూడా భగవంతుడు వాడాడు. ధర్మ రక్షకుడు కాబట్టి ఏదో విధంగా ధర్మాన్ని రక్షించాలి అంటే ఆయుధమే శరణ్యం. నిరాయుధంగా మనము ధర్మాన్ని రక్షించలేము. ఎందుకు అంటే అధర్మానికి అనేక ఆయుధాలు ఉంటాయి. అధర్మానికి శాస్త్రీయత ఉండదు, అధర్మానికి క్రమం ఉండదు, అధర్మానికి మార్గం ఉండదు. కాబట్టి అధర్మము అనేక విధాలుగా ఉన్నటువంటి అధర్మాన్ని రక్షించాలంటే ఆయుధమే శరణ్యం. ఎంత భగవానుడైనా కూడా ఆయుధం ద్వారా మాత్రమే ధర్మాన్ని రక్షించాడు. అవి ప్రతీకలుగా మనం భావించాలి. ఆ విధంగా ఆయుధాన్ని వాడటంలో సుధన్వ ఖండపరశు దారుణ
ధర్మాన్ని రక్షించటంలో, అధర్మాన్ని శిక్షించటంలో దారుణమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు భగవానుడు. సుధన్వా ఖండవర్షు దారుణు ద్రవిణప్రద, దుష్టులను దయలేకుండా శిక్షించువాడు. ద్రవిణప్రద, తనను ఆశ్రయించిన వారికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు. శాశ్వతమైనటువంటి ఆనందం ఏమిటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి మార్గం. దివి సృక్ సర్వదృగ్వ్యాస, వ్యాస భగవానుడు నారాయణ స్వరూపుడు. నారాయణుని యొక్క అంశలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే, విష్ణు స్వరూపంలో విష్ణు అంశలో జన్మించి ఒక ముద్దగా ఉన్నటువంటి వేదాలను విభజించాడు. 4 వేదాలుగా విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. దీంట్లో మళ్ళీ అనేక శాఖల్ని ఆయన ఏర్పాటు చేశాడు. అంటే అనేక రకాల చాప్టర్స్, భాగాలుగా విభజించాడు. పూర్తి వేదము మనకు వాస్తవంగా అందుబాటులో లేదు. 4 వేదాల్లో కొన్ని శాఖలు, కొన్ని పరగణాలు, అవి ప్రకరణాలు, కొన్ని ప్రకరణాలు ప్రక్షిప్తమైపోయాయి. దానికి అనేక మంది శత్రువుల యొక్క దండయాత్ర, సోమకాసురుని దగ్గర నుంచి మొదలు పెడితే తురుష్కుల వరకు కూడా మన సాహిత్యం మీద దాడి చేశారు. ముఖ్యంగా సుల్తానుల దండయాత్రలో 1,00,000 తాళపత్ర గ్రంథాలను కాల్చేశారట. బాబా, ఏమి సాహిత్యం అండి! 1,00,000 తాళపత్ర గ్రంథాలని కాల్చివేశారు. అంటే శత్రువులు ఏమనుకున్నారంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఈ కర్మభూమిలో వీళ్ళు ఉచ్చరించే మంత్రాల్లో ఏదో శక్తి ఉంది అని గ్రహించారు. వీళ్ళు చదివే వేదం కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, మంత్రశాస్త్రం కానివ్వండి, దైవ ప్రార్థనలు కానివ్వండి, చాలా శక్తి ఉంది. దానివల్ల మనము భారతదేశాన్ని ఎక్కువ కాలము పరిపాలించలేము. వీటి నుంచి భారతీయులు దూరం చేయాలి. వేదం నుంచి, ఉపనిషత్తు నుంచి, మంత్రశాస్త్రం నుంచి, యజ్ఞయాగాది క్రతువుల నుంచి, దైవ ప్రార్థన నుంచి వీరిని నెమ్మదిగా. దీనికి కారణం ఏంటంటే శాస్త్రాలు, అపారమైనటువంటి శాస్త్ర గ్రంథాలు మనకు మన పూర్వులు అందించారు. 1,00,000 గ్రంథాలని కాల్చేశారంటే చూడండి. అవి కాకుండా ఇంకా ఎన్నో. ఒకే సమయంలో 1,00,000 తాళపత్ర గ్రంథాలని కుప్పగా పోసి కాల్చివేశారు. అవి కానీ లభించి ఉంటే ఎంత శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం అందిపుచ్చుకోగలము. అట్లా మనం నెమ్మదిగా దూరం చేసి సంస్కృతి సాంప్రదాయాలకు, వేద జ్ఞానానికి, ఉపనిషత్తుల పురాణ సంస్కృతికి, సనాతన ధర్మానికి నెమ్మదిగా దూరం చేసి వాడిని పరిపాలించారు. దానివల్ల అపారమైనటువంటి కావ్య సంపద, శాస్త్ర సంపద, సాహిత్య సంపదకు మనం దూరం అయిపోయాం. ఇవాళ వేదంలో అన్ని భాగాలు లభించటం లేదు. అవి పరంపరంగా గురువు నుండి శిష్యుడికి, శిష్యుడి నుంచి మళ్ళీ ఆ శిష్యుడికి ఇట్లా వచ్చాయే తప్ప అన్ని శాఖలు, వేదవ్యాసుడు రచించినటువంటి శాఖా గ్రంథాలన్నీ కూడా అన్నీ లభించటం లేదు. అది దురదృష్టం. దివిక్ సర్వదృగ్వ్యాస వాచస్పతిరయోనిజ, అయోనిజునైనటువంటి భగవానుడు
భగవానుడు ఎక్కడ ఉంటాడు, ఎవరికి పుట్టాడు, ఎట్లా పెరుగుతాడు, ఎట్లా జీవిస్తాడు అనేటువంటి అనేక సందేహాలకు అయోనిజుడే అయినప్పటికీ శ్రీరాముడు జన్మించాడు, శ్రీకృష్ణుడు జన్మించాడు, అంటే తల్లిదండ్రులకి పరశురాముడు జన్మించాడు, బలరాముడు జన్మించాడు. ఇట్లా మానవ మాతృలకు కూడా జన్మించి తన యొక్క దైవాంశకు సంబంధించినటువంటి విశిష్టతను సమాజానికి, లోకానికి చాటి చెప్పాడు. వాచస్పతి రయోనిజ. వాచస్పతి అంటే అపారమైనటువంటి జ్ఞాన సంపన్నుడు భగవానుడు. అట్టి జ్ఞానాన్ని అందుకోవాలంటే వేదమే ప్రామాణికం. వేదస్వరూపుడు కాబట్టి వేదాధ్యయనం ద్వారా, శాస్త్రాధ్యయనం ద్వారా తెలుసుకోదగినటువంటి వాడు భగవానుడు. స్వస్తి.